వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్లో లక్నోను దురదృష్టం వెంటాడుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. నిన్న మ్యాచ్ చూశాక వరుసగా 4వ ఓటమిని కూడా మూట కట్టుకుంది లక్నో. 160 పరుగులతో స్కోరింగ్లో మ్యాచ్లో చేతులెత్తేశారు లక్నో బ్యాటర్లు. ప్రధానంగా రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు 18 ఓవర్లలో 119 రన్స్కు ఆల్అౌట్ అయినటువంటి సిచ్యువేషన్స్ని మనం నిన్న మ్యాచ్లో చూసాం. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. రాజస్థాన్ దెబ్బకు 4 బ్యాటర్లు కూడా డక్అవుట్ అయినటువంటి విజువల్స్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఉంది. సో కొంతవరకు ఎవరైతే మ్యాచ్ను చూసినటువంటి అభిమానులు ఉన్నారో కొంతవరకు బోరింగే అనేటువంటి ఫీలింగ్ అందరిలో కలిగింది. గెలిచి మ్యాచ్ను కూడా చేజార్చుకుంది లక్నో సూపర్ జైంట్స్. సో 3 వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు జోఫ్రా ఆర్చర్. సో తలా 2 వికెట్లు తీశారు. బర్గర్తో పాటుగా బ్రిజేష్ శర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు రవీంద్ర జడేజా. మొత్తం మీద బోరింగ్ అంటూ కూడా రాజస్థాన్ లక్నో మ్యాచ్ పైన నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. ఓవరాల్గా ఒక్కసారి నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను మనం ఒకసారి గమనిస్తే సో రాజస్థాన్ రాయల్స్ మాత్రం మరోసారి అదరగొట్టిందని చెప్పుకోవాలి. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటమిలో ఉన్నటువంటి లక్నో మరో ఓటమిని కూడా మూటగట్టుకున్న పరిస్థితి. సో మొత్తం మీద ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం సో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి పోరులో 40 పరుగుల తేడాతో కూడా సో రాజస్థాన్ విన్ అయినటువంటి సిచ్యువేషన్. సో తొలుత బ్యాటింగ్కు దిగినటువంటి రాజస్థాన్ బ్యాటర్లు మాత్రం కొంతవరకు తడబడ్డారు. కానీ బ్యాటింగ్ పరంగా రాజస్థాన్ కొంతవరకు తడబడినప్పటికీ బౌలింగ్ పరంగా మాత్రం చెలరేగిపోయినటువంటి సిచ్యువేషన్సే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. ఇక జడేజా ఆల్మోస్ట్ అంటే ఒక 43 పరుగులతో మాత్రం స్కోర్ కాస్త పెంచినప్పటికీ మొత్తం జరిగినటువంటి స్కోర్ ఒక్కసారి మనం గమనించినప్పుడు 160 పరుగుల లక్ష్యంలో కూడా లక్నో కేవలం 119 పరుగులు చేసి ఆల్అౌట్ అయినటువంటి సిచ్యువేషన్సే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయాన్ని మనం గమనించాలి. పిచ్ ఎఫెక్ట్ ఏ టీం మీద ఎక్కువగా పడుతుంది, బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఏ టీం మీద ఎక్కువగా ఎఫెక్ట్ కనబడుతుంది. సో ఇరు జట్లకు సంబంధించినటువంటి ఓపెనర్లు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తారు. సో ఇప్పటికే రాజస్థాన్ కొంతవరకు చెలరేగి ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారైనా లక్నో కొంతవరకు ప్రీవియస్ ఓటములు కాకుండా మ్యాచ్ను గెలుస్తుందా అంటూ కొన్ని కామెంట్స్ రావడం, అందరూ ఆసక్తిగా ఎదురు చూసడం, ఈ మొత్తం జరిగిన తర్వాత స్కోరింగ్ మీద కూడా కొంతవరకు భారీగా ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు. కానీ నిన్న స్కోర్ మాత్రం యాజ్ ద సేమ్ టైం మ్యాచ్ జరిగినటువంటి తీరు మాత్రం అభిమానులను కొంతవరకు నిరుత్సాహపరిచిందని చెప్పుకోవాలి. సో మ్యాచ్లో ఆల్మోస్ట్ కూడా ఎవరైతే మ్యాచ్ చూశారో ఆన్లైన్లో కూడా వారు కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇది ఒక బోరింగ్ మ్యాచ్ అంటూ కూడా. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెను. కానీ ఇక్కడ ఒకసారి మనం గమనించినప్పుడు నిన్న మ్యాచ్లో లక్ష్యం చాలా చిన్నదిగా కనబడింది. సో చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయినటువంటి సిచ్యువేషన్సే మనం చూసాం. సో రాజస్థాన్ బౌలర్లు కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ను ఒక విజయ బావుటా వైపు ఎగురవేయడంలో కీ రోల్ పోషించారు. బ్యాటర్లు మాత్రం కొంతవరకు నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితి మనకు కనబడింది. సో పాయింట్ల పట్టిక కూడా ఇరు టీంలకి సంబంధించి కొంతవరకు ఎఫెక్టివ్గానే కనబడుతుంది. రాజస్థాన్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేస్తే 5 మ్యాచ్లలో విన్ సాధించింది. 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు లక్నో మొత్తం 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచ్లలో ఓటమి పాలింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో లక్నో కనబడినటువంటి తీరు మనం చూసాం. సో ఆల్మోస్ట్ నిన్న అంటే లక్ష్యం పరంగా మరీ ముఖ్యంగా స్కోర్ పరంగా కొంతవరకు భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసినా సో అందరి ఆలోచనలను ఆసక్తిని మాత్రం తలకిందులు చేసినటువంటి మ్యాచ్గానే చెప్పుకోవాలి. వరుసగా 4వ ఓటమి, ఇప్పటికే హ్యాట్రిక్ ఓటమి వైపు ఉన్నటువంటి లక్నో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం వరుసగా 4వ ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్స్. మొత్తం 160 పరుగులలో స్కోరింగ్లోకి మాత్రం చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్సే మనం చూసాం. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా లక్నో పూర్తి స్థాయిలో ఓటమి వైపు అడుగులు వేసింది. రాజస్థాన్ బౌలర్లు మాత్రం నిన్న మ్యాచ్ను ఒక దిశానిర్దేశం చేశారని చెప్పుకోవాలి. బౌలర్ల దెబ్బకు మాత్రం 18 ఓవర్లలో 119 రన్స్కు కూడా ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క మరిన్ని ఒకసారి చూసినప్పుడు మిచెల్ మార్ష్ మినహా మిగిలినటువంటి బ్యాటర్లందరూ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయారు. రాజస్థాన్ దెబ్బకు 4 బ్యాటర్లు కూడా డక్అవుట్ అయినటువంటి పరిస్థితి. చూడాలి మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్ ప్రభావం నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ సో ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు సో నెక్స్ట్ మ్యాచ్ల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం బంతితో గొప్పగా రాణించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా కొంతవరకు నిన్న తడబడ్డం. సో నెక్స్ట్ ఎఫెక్ట్లో అయినా అంటే నెక్స్ట్ మ్యాచ్లో అయినా రాజస్థాన్ కొంతవరకు బ్యాటింగ్ పరంగా స్ట్రాంగ్ చేసుకోగలుగుతున్నాం. ఇక పాయింట్ పట్టికలో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు రాజస్థాన్ 2nd ప్లేస్లో కనబడుతుంది, లక్నో చివరి నుంచి 2nd ప్లేస్లో కనబడుతుంది. కాబట్టి పాయింట్ల పట్టికలో నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ల మీద ఏమైనా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. ఈ నిన్న పార్టిసిపేట్ చేసినటువంటి 2 టీంలలో
తాలూకాలో టాప్ 6లో ఉండేటువంటి టీం ఏది ఉండబోతుంది? అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లలో పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతారా అన్న దానిపైన అయితే అలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది. చూడాలి మరి ఈ ఇరు టీంలు నెక్స్ట్ మ్యాచ్లకు ఏ విధంగా సమాయత్తం అవుతాయో.